ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా శ్రీనివాస్ గారి నాయకత్వం రంది శ్రీనివాస్ గారి నాయకత్వం రంది శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలే జై జగన్ జై జగన్ జై జగన్ రంది శ్రీనివాస్ గారి నాయకత్వం రంది శ్రీనివాస్ గారి నాయకత్వం రంది శ్రీనివాస్ గారి నాయకత్వం లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు భీమవరం నియోజకవర్గం 21వ వార్డు నుంచి అలాగే 36వ వార్డు నుంచి అలాగే మచ్చిపూరి గ్రామం నుంచి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి నాయకత్వంలో రైతులకు కానీ పేదవారికి కానీ
అన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అమలు చేయడం కాకుండా ప్రజల దగ్గరికి రేపు ఎన్నికల్లో వెళ్ళేటప్పుడు ప్రతి కుటుంబంలో మీ కుటుంబంలో మంచి జరిగితే నా వల్ల ఓటేయండి అని ధైర్యంగా అడిగే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన నాయకత్వం, ఆయన నిబద్ధత, ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని ప్రజల మీద అలాగే దేవుని మీద ఆశీర్వాదంతో నేను ఈ పదవిని చేపట్టాను. భవిష్యత్తులో ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో ఉండాలి అని చెప్పి, అంటే ప్రజలకు మరింత మేలు చేయాలి, ప్రజలందరూ కూడా నన్ను అంతలా ప్రేమించాలి అని తపన పడే ముఖ్యమంత్రిని చూసి వాళ్ళ అనేక మంది అటు తెలుగుదేశం నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో ఇంచుమించుగా సగం మంది అయితే కనుక ముఖ్యంగా స్థానికంగా కూడా నేనంటే అభిమానం చూపించేవారే. అయితే గతంలో ఏదైతే 2019లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల ఆయన మీద అభిమానంతోటిని, పైగా ఆయన సీఎం అభ్యర్థిగా, ఏంటంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన భీమవరం నుంచి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి గెలిచి ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ నియోజకవర్గానికి మరింత మేలు జరుగుతుందనే ఆశతోటి ఎంతోమంది నా మీద అభిమానం ఉన్నప్పటికీ, నేనైతే ఒక ఎమ్మెల్యేగానే ఉండిపోతాను, ఆయన అయితే సీఎం అవుతారనే ఉద్దేశంతో నన్ను అభిమానించే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని మరి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఓటేశారు. దాంట్లో నియోజకవర్గం కోసం ఆలోచన చేసి వారు ఏదైతే ఆ రోజున చేశారో అది హర్షణీయమే, తప్పేమి కాదు. కానీ మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనూ, గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనూ, గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు మన పరిపాలన చూసి, అభివృద్ధి చూసి, ప్రజలకు అందుబాటుతనంలో ఉండడం చూసి ఇటువంటి వ్యక్తి మనకి మళ్ళీ నియోజకవర్గ ఎమ్మెల్యే కావాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, అలాగే జిల్లా కేంద్రానికి గురించి కానీ లేదా హాస్పిటల్ గారి గురించి కానీ ఇలా మనం చేస్తున్న పనులకి ఆకర్షితులై మళ్ళీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు అండగా వచ్చి జాయిన్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేయడం, మద్దతు తెలియజేయడం చాలా సంతోషం కలిగిస్తుంది. 21 నుంచి కానీ 36 వార్డు నుంచి కానీ అలాగే మచ్చిపూరి గ్రామం నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరందరూ కూడా నా కుటుంబ సభ్యులని, వారికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా నేను ఎల్లప్పుడూ కూడా వారికి అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మచ్చిపూరి గ్రామం నుంచి వచ్చిన రైతాంగం ఏదైతే ఒక బ్రిడ్జి, మన తొక్కోడు డ్రైన్ మీద బ్రిడ్జి అడగడం జరిగింది. గతంలో వీరవాసరం మండలం మన నియోజకవర్గంలో లేకపోయినప్పటికీ డీలిమిటేషన్లో ఇది కలిసినప్పుడు అక్కడ ప్రాంత రైతులందరూ కూడా వచ్చి ఆ తొక్కో డ్రైన్కి సంబంధించి సమస్యను చెప్పినప్పుడు వెంటనే అప్పటికప్పుడు మనం అదనంగా ఆ రోడ్డు బదలగొట్టించి అదనంగా తోరలు పెట్టించి తాత్కాలికంగా మనం అక్కడ పరిష్కారం చూపించడం జరిగింది. తర్వాత 2014లో మనం శాసనసభ్యులుగా ఎన్నిక అవ్వలేదు, కానీ ఎన్నిక అయ్యి ఉంటే కనుక ఈపాటికే ఆ బ్రిడ్జ్ అయ్యి ఉండేది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వచ్చి ఏదైతే ఒక సభ జరిపినప్పుడు ముఖ్యంగా అక్కడ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక ఎష్యూరెన్స్ అడగడం జరిగింది. దానికి సంబంధించి నిధులు కేటాయించమని కేటాయించమని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి నిధులు కేటాయించడమే కాకుండా హామీ ఇవ్వడం కూడా జరిగింది. రేపు ఎన్నికలు అయిన తర్వాత దాన్ని ప్రాసెస్లో పెట్టి తక్కువ డ్రైన్ మీద బ్రిడ్జి నిర్మించి అక్కడ రైతాంగానికి అంతటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేక దశాబ్దాలుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందికి పరిష్కారం చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ కూడా ఇప్పుడు అడగడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ జాయినింగ్ల సందర్భంగా ఆ రోజున మీటింగ్లో నేను అడిగింది తెలిసి ఉండదు అందరికీ. ఆల్రెడీ వారు వచ్చి నన్ను అడిగినా అడగకపోయినా కూడా ఆ సమస్య నా దృష్టిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి సంబంధించిన శాంక్షన్స్ కూడా హామీని కూడా పొందడం జరిగింది. కాబట్టి తొందరలోనే వచ్చే ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాన్ని శాంక్షన్ చేయించి ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈ రోజు జాయిన్ అయిన అందరికీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఎప్పుడూ కూడా వారికి నేను అండగా ఉంటానని, వారి మనిషిగా వారు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి వారికి హామీ ఇస్తూ, వారిని వచ్చే ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని, అత్యధిక మెజార్టీని రావడానికి ప్రతి ఒక్కళ్ళకు కూడా కృషి చేయాలని చెప్పి
నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ సందర్భంలో చాలామంది మనకు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరూ కూడా మనోళ్లే కదా అని చెప్పి వీళ్ళందరూ మనం ఇలా ఉన్నాం కదా మనకు ఓటేస్తారు కదా అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. అలా కాదు, ప్రతి ఒక్కళ్ళని కూడా మనం అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు. ఇవాళ ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యారో వారందరూ కూడా పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఒక్కళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చెప్పి మరి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు అడగాలి. అడగందే అమ్మాయినా పెడతంటారు. ఎందుకంటే 13 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాలు చేయడం జరిగింది, వికేంద్రీకరణ చేయడం జరిగింది, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది. ఇలాగా విద్యకి సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, రైతాంగానికి సంబంధించి కానీ అన్ని రంగాలకు సంబంధించి అందరికీ కూడా మంచి చేయాలని ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మరి వచ్చే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో 175కి 175 కూడా గెలిపించే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ.